రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లినా మనుషులు కనిపించినా కుక్కలు దాడులకు దిగుతున్నాయి. వీధుల్లో కాలినడకన వెళ్లే వారిపై దాడులకు తెగబడుతూ ఉండటంతో ఓరుగల్లు ప్రజలు బయటకు రావాలంటేనే వణుకుతున్నారు. కుక్కలను అరికట్టేందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా రికార్డుల్లో తగ్గుతున్నాయే కానీ వీధుల్లో కుక్కల విహారం చేస్తున్నాయి. ఇక కుక్కలు కనిపిస్తే బెంబేలెత్తిస్తున్న ఓరుగల్లు వాసులపై స్పెషల్ స్టోరీ. వరంగల్ నగరంలో కుక్కల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. 66 డివిజన్లలో ఏ వీధి చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. కాలినడకన వెళ్లే వారిపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. కుక్కల దాడిలో గాయపడి చికిత్స కోసం రోజుకు 100 నుంచి 130 మంది వరకు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి కుక్క కాటుతో రోజు 10ల సంఖ్యలో వచ్చి ఇంజెక్షన్లు వేయించుకుంటున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హన్మకొండ, వరంగల్, కాజీపేటలో 38,000కు పైనే వీధి కుక్కలు ఉంటాయని అంచనా. గ్రేటర్ వరంగల్ ప్రజారోగ్య విభాగం అధికారులు మాత్రం 28,000 కుక్కలు ఉన్నట్లు చెబుతున్నారు. కుక్కల సంఖ్య తగ్గుతుందని రికార్డుల లెక్కల్లో చెబుతున్నా ఏ కాలనీకి వెళ్లినా సునకాలదే రాజ్యం. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులపై దాడి చేస్తుంటే రాత్రిపూట బయటకి రావాలంటే నగరవాసులు వణికిపోతున్నారు. దేశపేటలో చాలా కుక్కలు ఉన్నాయి. అవి ఎగబడి కడుతున్నాయి. అవి మళ్ళీ గజ్జిలెక్కునే కుక్కలు. ఎంత కొట్టిన పోతలో కొంచెం కుక్కలను ఎటు చేసి కుక్కలను తీసుకెళ్ళగలరు. మున్సిపాలిటీ వాళ్ళు అయినా పర్లేదు, కుక్కల జంతువుల ప్రదర్శన వాళ్ళు అయినా పర్లేదు, తీసుకెళ్ళి దూరంగా ప్రదేశంలో దూరం ఎవరు లేని కాడ వేయగలరు. కుక్కలతో చిన్నపిల్లలు కూడా అటు ఇటు పోతుంటే కరుస్తున్నాయి. నాకు కళ్ళు లేని కొడుకున్నాడు, ఆ కొడుకునే కరిచినాయి. ఓరుగల్లు మహానగరంగా విస్తరిస్తోంది. కాజీపేట, వరంగల్, హన్మకొండలోని వీధుల్లో కుక్కలు 10ల సంఖ్యలో తిరుగుతున్నాయి. ఈ కుక్కలను పట్టి శస్త్రచికిత్సలు చేసి వదిలిపెట్టేందుకు మున్సిపల్ అధికారులు ఓ ఏజెన్సీ సంస్థకు పనులు అప్పగించారు. ఆ ఏజెన్సీకి ఆహారం, సర్జరీ, సిబ్బంది వేతనాలు అన్నీ కలిపి ఒక్కో కుక్కకు దాదాపు 750 రూపాయల చొప్పున బల్దియా చెల్లిస్తోంది. కానీ కుక్కలను పట్టింది లేదు, ఆపరేషన్లు చేసి నియంత్రించింది లేదు. కుక్కల నియంత్రణ పేరిట అధికారులు, ఏజెన్సీ సంస్థ ప్రతినిధులు కుమ్మక్కై కోట్లాది రూపాయల ప్రజాధనం తిలాపాపం తలా పీడికెడు అన్నట్లుగా పంచుకుంటున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు. కుక్కలు బాగున్నాయి. మొత్తం మన గొర్రె మందలు వచ్చినట్టు వస్తానే మీద ఎగబడతానే, కరుతానే, సూదులు దొరుకుతలేవు. ఇక్కడికి రావాలన్నా మాకు ఇబ్బంది అవుతుంది. కోతులను కుక్కలను పట్టియాలి, మొత్తం లేకుండా చేయాలి. ఊర్లల్లో కోతులు తిరుగుతానే, కుక్కలు తిరుగుతానే, మరి ఘోరంగా జరుగుతాను. మా ఐలోన్ల మండలమైనా పట్టించుకుంటలేరు. ఇటీవల హనుమకొండ విజయనగర్ కాలనీలో ఓ ఇంట్లో ఆడుకుంటున్న రియాన్ష్ అనే బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. మెడ, తల, చేతికి తీవ్ర గాయాలు కావడంతో బాలుడిని ఆసుపత్రికి తరలించారు. గాయాలైన బాలుడిని పరామర్శించేందుకు వెళ్లిన పక్కింటి మహిళపైనే కుక్క దాడి చేసింది. వరంగల్ నగరంలో వీధి కుక్కల దాడులు పెరిగాయి. కుక్కలు విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్నాయి. బయటకు రావాలంటే చేతిలో కర్ర పట్టుకుని బయటకు రావాల్సిన దుస్థితి నెలకొందని అంటున్నారు. కుక్కల దాడిలో గాయపడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు 120 నుంచి 150 మందికి పైగా ఇంజెక్షన్ల కోసం వరంగల్ ఎంజీఎంకి వస్తున్నారు. నగరవాసులే కాదు, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారని ఎంజీఎంలోని స్టాఫ్ హెడ్ నర్స్ చెప్తున్నారు. రోజుకి 130-140 మంది వస్తారండి. మార్నింగ్ 9 to 2 వరకు వేస్తాము, ఈవినింగ్ 4 to 6 వేస్తాము. చాలామంది వస్తున్నారు, పెరుగుతున్నారు. ఎక్కువనే చాలామంది వస్తున్నారు. మంకీ బైటు, ర్యాట్ బైటు, క్యాట్ బైటు, డాగ్ బైటు. ఎక్కువ మంకీ, డాగ్ 50-50 లాగా ఉంటున్నారు. శివనగర్ మొత్తము కుక్కలు, కోతులు, వాటితో మేము ఎటు పోతలేము. గుడికి పోదామన్నా గుడికి పోతలేదు సార్. అంత బాగా ఇది చేస్తానే, వాటితో బాగా ఇబ్బంది పడతాను. చాలామంది కరుస్తానే, గుంపులుగా వస్తాయి సార్. శివనగర్ మొత్తం ఎవరు పట్టించుకుంటలేరు. ఏ మా లీడర్లు పట్టించుకుంటలేరు, ఏ నాయకులు పట్టించుకుంటలేరు. మాకు చాలా కష్టమవుతాం సార్ కుక్కలు, కోతులు చేపట్టి. ప్రజలను నిత్యం వెంటాడుతున్న కుక్కలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. కాలినడకన వెళ్తున్న వారిపై దాడులు ఎక్కువవుతుండటంతో బల్దియా అధికారులు యాక్షన్ చేపట్టాలంటున్నారు. రోజు రోజుకి ఎక్కువవుతున్న వీధి కుక్కల దాడులపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.